ఓకే. మీకు అన్ని ఫైల్స్ రిసీవ్ అయినాయి కదా ఆల్రెడీ? పైథాన్ వరకు. వినిపిస్తుంది కదా? Yes, sir. ఓకే. అన్ని ఫైల్స్ మీకు రిసీవ్ అయ్యాయి కదా? Yep. ఓకే. నిన్న ఇన్ఫినిటీ గురించి అడిగారు. సో ఎగ్జాంపుల్ కూడా పోస్ట్ చేశాను. సో ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఫాల్సిఫై, సో ఇట్ విల్ కమ్ అండర్ ట్రూతీ. లైక్ ఇన్ఫినిటీ కూడా మీకు అది ట్రూ కింద వస్తుంది. ఇన్ఫినిటీ మటుకే కాదు, జస్ట్ లైక్ సమ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, నేను ప్రింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా జస్ట్ నేను స్పేస్ ఇచ్చాను, ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో ఆ వాల్యూస్ కాకుండా, అంటే ఈ వాల్యూస్ కాకుండా ఇంకేదైనా సరే ట్రూ కిందే కన్సిడర్ అవుతుంది. ఓకే. ఇంక్లూడింగ్ మైనస్ వాల్యూస్, రైట్? ఓకే. అండ్ స్ట్రింగ్ లిస్ట్, యాక్చువల్గా పైథాన్లో స్ట్రింగ్ లిస్ట్ అని ఇక్కడ 3 ఉన్నాయి కదా. స్ట్రింగ్ లిస్ట్ అని, బులియన్ లిస్ట్ అని, మిక్స్ లిస్ట్ అని, అలాగ స్పెసిఫిక్గా లిస్ట్లో మీకు స్ట్రింగ్ లిస్ట్ అని, బులియన్ లిస్ట్ అని, మిక్స్ లిస్ట్ అంటూ ఏమీ లేదు. అది మన ఓన్ రిఫరెన్స్ కోసం. సపోజ్ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఒక లిస్ట్ ఇది. కాకపోతే మీకు టైప్ చెక్ చేసినట్లయితే మీరు ఎక్కడ కూడా మీకు స్ట్రింగ్ లిస్ట్ అంటే ఏం లేదు. ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నా కూడా, కేవలం స్ట్రింగ్స్ ఉన్నా కూడా ఏ డేటా టైప్ అని యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే జనరల్గా ఏంటంటే మనం ఏ విధంగా రిఫర్ చేస్తామంటే, ఒక లిస్ట్లో కేవలం స్ట్రింగ్స్ ఉన్నప్పుడు దాన్ని స్ట్రింగ్ లిస్ట్ అని, కేవలం బులియన్స్ ఉన్నప్పుడు దాన్ని బులియన్ లిస్ట్ అని, మిక్స్డ్ డేటా టైప్స్ ఉన్నప్పుడు వాటిని మిక్స్డ్ లిస్ట్ అని అంటాం. సపోజ్ ఇక్కడ మనకి ఇది స్ట్రింగ్ లిస్ట్ కదా, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్ ఇలా ఉందనుకోండి. జనరల్గా దీన్ని ఏమైనా రిఫర్ చేస్తామంటే బులియన్ లిస్ట్ అంటాం. బట్ పైథాన్ స్పెసిఫిక్గా బులియన్ లిస్ట్ అని, స్ట్రింగ్ లిస్ట్ అని, మిక్స్ లిస్ట్ అంటే ఏమి ఉండదు. ఇట్స్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ డేటా టైప్. మిక్స్ లిస్ట్ అంటే అర్థం, ఇక్కడ బులియన్ వాల్యూస్ ఉన్నాయి కదా, బులియన్ వాల్యూస్తో పాటు ఫ్లోట్ వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్, స్ట్రింగ్స్, ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ అనదర్ లిస్ట్. జనరల్గా వీటిని ఏమంటామంటే మనం మిక్సర్ లిస్ట్ అని అంటాం. ఇది ఈ విధంగా రిఫర్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, అది ఏంటో చూద్దాం. లెట్ మీ టేక్ లిస్ట్ 1 2 3 4 5, రైట్? సో మీరు ఇంతకుముందు మనం ఒక స్ట్రింగ్ని దాన్ని స్ప్లిట్ యూజ్ చేసి ఒక లిస్ట్గా ఫామ్ చేసాం, గుర్తుందా? 1 2 3 4 5 ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసాం, y.split యూజ్ చేసి సపరేట్ కామా, అంటే ఇక్కడ కామా ఉంది కాబట్టి సపరేట్ కామా అని ఇచ్చాను. మీకు ఈ విధంగా ఫామ్ అయింది, రైట్? సో ఇప్పుడు ఈ ఫామ్ లో ఉంది, దీన్ని మళ్ళీ ఈ ఫామ్ లో తీసుకురావాలనుకున్నట్లయితే జాయిన్ యూజ్ చేయొచ్చు. జాయిన్ ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఫస్ట్ సపరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది, సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్లో కానీ. దానికి ఒక మెథడ్ ఉంది, జాయిన్ మెథడ్ అని. దానికి ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ లిస్ట్ అనేది ఎక్స్ కదా, నేను ఎక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు ఏ విధంగా ఫామ్లో ఉందో స్ట్రింగ్, అంటే మనం స్ప్లిట్ చేయకముందు స్ట్రింగ్ ఫామ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది ఎస్పెషలీ ఎన్ఎల్పి ప్రాబ్లమ్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఏంటంటే సెంటెన్సెస్ని మనం లిస్ట్గా ఫామ్ చేసి క్లీన్ చేస్తాం, క్లీన్ చేసి మళ్ళీ సెంటెన్స్గా ఫామ్ చేస్తాం. సో అప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎన్ఎల్పి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ప్రస్తుతానికి మనం ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు, ఏ విధంగా మళ్ళీ జాయిన్ చేయొచ్చు అన్నది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సపరేటర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో మిక్స్ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇక్కడ, లెట్ మీ క్రియేట్ దిస్ ఎక్స్.
ఎక్స్ మిక్స్ లిస్ట్ ఉంది. మీరు ఏ విధంగా రిమూవ్ చేస్తారు మిగతా లిస్ట్లో, అంటే ఏమైనా ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకున్నట్లయితే ఏ రూల్స్ ఫాలో అవుతారు? సేమ్ అదే మెథడ్స్. ఎక్స్ డాట్ రిమూవ్, సపోజ్ నేను మిషన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ అన్నది ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ వాల్యూ. ఓకే, ఎక్స్ డాట్ రిమూవ్. సో మీకు ఇంతకు నార్మల్ లిస్ట్ ఏ విధంగా మనం ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తామో సేమ్ రూల్ మిక్స్ లిస్ట్గా వర్క్ అవుతుంది. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే మిక్స్ లిస్ట్లో ఇంతకు ముందు మనం జాయిన్ చేసాం కదా ఈ లిస్ట్ని, ఈ స్ట్రింగ్ ఫార్ములా రావడానికి. ఇప్పుడు ఇదే దాన్ని నేను మళ్ళీ జాయిన్ చేస్తున్నాను కామాతో. సేమ్ ఎక్స్, నాకు ఎర్రర్ వచ్చింది. ఎప్పుడైనా సరే మీరు జాయిన్ చేయాలనుకున్నట్లయితే మిక్స్ లిస్ట్ మీద అప్లై చేయలేరు. ఓకే, ఇట్ హ్యాస్ టు బి కంపాటబుల్. మీకు ఇంటిజర్ కూడా ఇక్కడ, అంటే అది కంపాటబుల్ అండి. అది జాయిన్ జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం స్పెసిఫిక్గా చెప్పొచ్చు మిక్స్ లిస్ట్ అనేది వర్క్ అవ్వదు. సో స్ట్రింగ్ లిస్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం జాయిన్ చేయొచ్చు అన్నది. ఒకవేళ నెంబర్స్ ఉన్నా కూడా జాయిన్ చేయొచ్చు, కాకపోతే ఇట్ హ్యాస్ టు బి స్ట్రింగ్స్, సెట్ ఆఫ్ స్ట్రింగ్, అంటే దాన్ని స్ట్రింగ్ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, నరేంద్ర సాయి, 1 second, I think we are missing a guy. All right, any questions? మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ మనము ప్లస్ యూజ్ చేయొచ్చా సార్ స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి? స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి ఏ విధంగా ప్రెస్ చేస్తారు? అంటే లిస్ట్ లోపల ఉన్న స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి. ఎస్ సార్. సో అప్పుడు మీకు ఫర్ లూప్ యూజ్ చేయాల్సి ఉంటుంది కదా. సపోజ్ ఇది ఎక్స్ ఉంది, మీరు దీన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే 1, 2, ఇది జాయిన్ కాకుండా మీరు ఫర్ లూప్ యూజ్ చేయాలనుకుంటున్నారు, రైట్? దట్స్ రైట్. సో ఈ విధంగా కాకుండా మీరు సమ్ ఎంటీ స్ట్రింగ్ తీసుకొని మై స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్ తీసుకొని మై స్ట్రింగ్ కి యాడ్ చేయాలనుకుంటున్నాను, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు str1 ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి, హలో, లైక్ str2 వచ్చేసి వరల్డ్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఈ జాయిన్ కమాండ్ యూజ్ చేసి str1, str2 పెడితే వర్క్ అవుతుందా సార్? str1, str2 రైట్, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అదే చెప్తున్నాను, మీ స్ట్రింగ్ ఫార్మాట్ లో మార్చుకొని జాయిన్ చేయొచ్చు. ఓకే, జాయిన్ చేయొచ్చు, కానీ అది స్ట్రింగ్ ఖచ్చితంగా స్ట్రింగ్ అయి ఉండాలి. కానీ నంబర్స్ మాత్రం జాయిన్ అవ్వవు అంటున్నారు, అంతేనా? ఇక్కడ స్ట్రింగ్స్ మట్టుకే జాయిన్ అవుతాయి, మిక్స్డ్ కానీ లేకపోతే న్యూమరికల్ కానీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మీకు సమ్మేషన్ ఉంది కదా, ఒకవేళ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు y = 1 2 3 4 5 మీరు సమ్మేషన్ చేయాలనుకున్నట్లయితే సమ్ యూజ్ చేయొచ్చు కదా. అంతేకాదు మీకు మీన్ కానీ మీన్ కానీ ఇలాంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయి NumPyలో, వాటిని యూజ్ చేసుకొని మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు. లేదంటే డిస్క్రైబర్ ఉంది ప్యాండాస్లో, అది ఏం చేస్తుందంటే బేసిక్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది మనకి, స్టాండర్డ్ డీవియేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా.
కానీ న్యూమరికల్ కి డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ జాయినింగ్ అన్నది మనం జనరల్ గా ఎన్ఎల్పిలో వాడతాం. సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, దిస్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అని ఒక సెంటెన్స్ అనుకోండి, అలాగ మనకి కంప్లీట్ థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. ఒక్కొక్క రోలో ఈ ఒక సెంటెన్స్ లేదా ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తాం అంటే మనం ఒక లిస్ట్ గా ఫామ్ చేస్తాం. దిస్ అని, ఈజ్ అని, ఏ అని, అని ఈ విధంగా ఫామ్ చేస్తాం. ఫామ్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తాం దీన్ని. ఏమైనా అన్నెసరీ డేటా ఏమైనా ఉంటే క్లీన్ ద డేటా. మళ్ళీ ఏం చేస్తామంటే జాయిన్ చేస్తాం, మళ్ళీ సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఈ విధంగా కంప్లీట్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇది యూజ్ చేస్తాం. సార్ ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ ని జాయిన్ చేయొచ్చా సార్? స్పెషల్ క్యారెక్టర్స్ అది స్ట్రింగ్ అయినట్లయితే స్ట్రింగ్ అయి ఉంటుంది, అది ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్ సింబల్ ఉంది, నేను మెషిన్ పక్కన డాలర్ సింబల్ పెట్టాలని సపోజ్ ఇలా ఉంది. మీరు అంటుంది ఏంటంటే ఓకే ఇమోజీస్ ఇలాంటివి ఏమన్నా చేయాలనుకున్నట్లయితే చేయొచ్చు. అయితే మీకు నార్మల్ స్ట్రింగ్స్ ని ఇప్పుడు ఇవి స్పెషల్ క్యారెక్టర్ డాలర్ ఉంది అనుకోండి, జాయిన్ చేయొచ్చు. ఇది స్ట్రింగే, ఇది స్ట్రింగే, జాయిన్ చేయొచ్చు. ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రింగ్ కంపాటబుల్ అంతే. రిమూవింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఎ లిస్ట్, రిమూవింగ్ ఆల్రెడీ చూసారా? ఎక్స్ట్రాక్ట్ రిమూవ్ చూపించారు అనుకుంటా. రిమూవ్ ఆల్రెడీ చూపించారు అనుకుంటా కదా, ఎక్స్ డాట్ రిమూవ్ అన్నది. దామోదర్ గారు ఎక్స్ డాట్ పాప్ కూడా యూజ్ చేయొచ్చు కదండి? చేయొచ్చండి, కాకపోతే చివరి బై డిఫాల్ట్ పాప్ చివరి ఎలిమెంట్ ఇండెక్స్ అవుతుంది, కాకపోతే ఇండెక్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే ఇప్పుడు ఈ మిషన్ తీసేయాలి అంటే మనం ఇండెక్స్ ప్రొవైడ్ చేయాలనా? అవును, ఇప్పుడు ఎక్స్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎక్స్ అన్నది ఓకే, నేను యాక్చువల్గా రిమూవ్ చేస్తాను కదా ఇక్కడ. అవును, అప్పుడు ఎక్స్ డాట్ ఎక్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్స్ డాట్ పాప్ ని -2 ఇచ్చి సరిపోతుంది కదా. -2 సరే చేయొచ్చు. Fetching element from a list, reversing the elements from a list. Reversing యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్ అని ఉంది, ఎక్స్ డాట్ యాక్చువల్గా మనం రివర్సింగ్ అనేది ఏ విధంగా చేయొచ్చు, ::1 అది నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అది చేయొచ్చు. లేదంటే రివర్స్ అనే ఒక మెథడ్ ఉంది, దాన్ని యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. కాకపోతే ఇది మనకి ఏంటంటే ఇది పర్సిస్టెడ్ గా డేటా కాదు, మనం మళ్ళీ అసైన్ చేయాలి. దీనికి అవసరం లేదు, ఇది ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎక్కడ కూడా ఎక్స్కి మళ్ళీ అసైన్ చేయలేదు, కానీ ఎక్స్ వచ్చేసి ఇప్పుడు మారిపోయింది. 1 2 3 4 5 లిస్ట్ చివరిలో ఉంది, ఇప్పుడు కంప్లీట్గా మారింది. మనం అసైన్ చేయలేదు ఇక్కడ, యాక్చువల్గా ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి అసైన్ చేయలేదు, కానీ దీనికి మటుకు మనం అసైన్ చేయాలి, వాళ్ళు మార్చాలి అనుకున్నట్లయితే. ఎందుకలా దామోదర్ గారు? ఇది జస్ట్ స్లైసింగ్ అంతే. స్లైసింగ్ డేటాని మనం మనకి ఇష్టం వచ్చిన ఫార్మాట్ లో స్లైస్ చేసి తీసుకోవచ్చు. ఆ స్లైసింగ్ చేసినప్పుడు మాత్రం అసైన్ చేయాలా? అవును, అది డేటా అంటే యాక్చువల్ డేటాని ఎఫెక్ట్ చేయదు ఇది. ఓకే ఓకే. సో మన యాక్చువల్ డేటాని మనం ఈ ఫార్మాట్ లో అంటే ఈ స్లైస్ చేసిన తర్వాత మళ్ళీ అసైన్ చేయాలనుకున్నట్లయితే, మార్చాలనుకున్నట్లయితే మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఎక్స్ ఆఫ్ -1 అని పెడితే అవుతుందా అది? ఎక్స్ ఆఫ్ -1 ఓకే, కోలన్ -1 ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అచ్చా, ఇది రాదేమో, అంటే టిల్ అదే ఎండ్ వరకు కాదు. ఇప్పుడు -1 ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదా. అవును, ఎండ్ వరకు అన్నా కదా. అంటే ఇప్పుడు ఇదే చివరి ఎలిమెంట్. రివర్సింగ్ చేయాలి అంటే రివర్స్ చేయాలనుకున్నట్లయితే ::1 కదా, స్టెప్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అవునవును, బై డిఫాల్ట్ ఇది 1 అన్ని ఎలిమెంట్స్ ఇస్తుంది. ఓకే. -1 అన్నప్పుడు ఇది స్టెప్ 1 అన్ని ఎలిమెంట్స్ ఇస్తుంది, ఏ స్టెప్ స్కిప్ అవ్వకుండా అన్ని ఎలిమెంట్స్ ఇస్తుంది. కానీ మైనస్ ఇచ్చాం కాబట్టి అది రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది.
అచ్చా! మీరు చెప్తుంది ఏంటంటే -1 కోలన్ అనేది ఏంటంటే -1 చివరి ఎలిమెంట్ ఆ! కోలన్ ఎండ్ వరకు. సో ఇదే ఎలిమెంట్ చివరి ఎండ్ వరకు అంటే ఇదే కదా ప్రింట్ అవుతుంది. ఓహో! అచ్చా! ఇప్పుడు -2 అన్నా అనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా x(0) కోలన్ అని ఇస్తే మనం ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది గదండీ. ఎక్స్ ఆఫ్ కోలన్ ఓకే. అన్ని x(0) ఇట్లా ఇచ్చేస్తే హ్మ్. ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది గదా! అవును. ఒకవేళ అదే రివర్స్‌లో మనం మైనస్ ఇండెక్స్ యూజ్ చేసి రాదా? అదే వస్తుంది కదా! అచ్చా! -1 అది ఇది యూజ్ చేయాలనా? x(1) అవును. ఓకే. ఓకే. ఇది బై డిఫాల్ట్ 1 అని చెప్పాం కదా! అవును. మీకు -1 అనేది బై డిఫాల్ట్ కాదు కదా! సో ఇది ఏదైనా సరే డిఫాల్ట్ కానిది ఏదైనా సరే మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. సో అచ్చా! 1 బై డిఫాల్ట్ కాబట్టి మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంతే. ఓకే. సార్ పైథాన్‌లో మర్జ్ కమాండ్ ఉందా? మ్యాచ్ కమాండా? మర్జ్ MERG మర్జ్. మర్జ్ ఉంది. పాండాస్‌లో ఉంది. మళ్ళీ దానికి జాయిన్‌కి డిఫరెన్స్ ఏంటి సార్? మర్జ్ అన్నది పాండాస్‌లో మనం ఏం చేస్తాం 2 టేబుల్స్‌ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ జాయిన్ అన్నది ఏంటంటే స్పెసిఫిక్ టు పర్టిక్యులర్ స్ట్రింగ్ అది. ఓకే. సో అక్కడ కామా గాని మనం సెపరేట్ ఏది యూజ్ చేసినా కూడా స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. మీకు పాండాస్‌లో మర్జ్ అనేది మళ్ళీ టేబుల్స్‌ని జాయిన్ చేయడానికి డేటా ఫ్రేమ్స్‌ని జాయిన్ చేయడానికి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వస్తుంది ఆ కాన్సెప్ట్. నార్మల్ సీక్వెల్ మర్జ్ లాగా కాదు అది. అంటే కొన్ని ఇన్సర్ట్స్ ఏమన్నా కొత్తగా ఉంటే అది ఇన్సర్ట్ చేయడం. డిలీట్స్ ఏమైనా ఉంటే అవి మట్టుకే డిలీట్ చేయడం. అలా కాదు. మర్జ్ అనేది జాయినింగ్ కోసం. సీక్వెల్ మీకు తెలిసినట్లయితే జాయిన్ చేస్తాం. ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్స్ అవి మర్జ్ అనేది ఇక్కడ ఒక మెథడ్. ఓకే. పాండాస్ వస్తుంది. నంపై తర్వాత నంపై పైథాన్ తర్వాత నంపై తర్వాత పాండాస్ వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ మీరు అనుకునే మర్జ్ అయితే కాదు అది. మనకి నార్మల్ సీక్వెల్‌లో మర్జ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎఫిషియంట్. ఎస్పెషల్లీ 2 ఇన్సర్ట్స్‌ని కొత్త ఇన్సర్ట్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్సర్ట్స్ మట్టుకే ఇన్సర్ట్ చేయడం. డిలీట్స్ ఏమైనా ఉంటే ఆ డిలీట్స్ మట్టుకు డిలీట్ చేయడం అన్నది ఎఫిషియంట్ ప్రాసెస్. లుకప్ అనేది ఉండదు మర్జ్‌లో. ఆ సీక్వెల్ మర్జ్ వేరే, ఇక్కడున్న మర్జ్ వేరే. కానీ స్ట్రింగ్స్‌లో మర్జ్ అనేది లేదు నాకు తెలిసినంత వరకు. మర్జ్ అనేది లేదు. రైట్. జాయినింగ్ మిక్స్డ్ డేటా లిస్ట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. జాయిన్ వర్క్ అవ్వదు. యాడ్ టు లిస్ట్. ఇప్పుడు నేను 1, 2, 3 ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను. అంటే ఇట్ నాట్ బి జస్ట్ స్ట్రింగ్ లిస్ట్ ఏదైనా ఉండొచ్చు. మనం రెండింటిని కాన్కాటినేట్ చేయొచ్చు. ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చామనుకోండి ఒక లిస్ట్గా ఫామ్ అవుతుంది. అదేంటంటే జస్ట్ ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అంతే. అంటే ఇలాగ యాడ్ అవుతాయి. మీకు ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. సపోజ్ ఇలా ఉందనుకోండి 1 2 3 4 5 2 3 4 5 6 ఇలా ఉందనుకోండి. ఈ 2 లిస్ట్‌ని యాడ్ చేసి అంటే కరస్పాండింగ్ ఇండెక్స్ ఎలిమెంట్స్‌ని మనం యాడ్ చేయాలి అనుకోండి. అప్పుడు నంపై కానీ లేదా లిస్ట్ కాంప్రిహెన్షన్స్ కానీ యూజ్ చేస్తాం. లేదా నార్మల్ ఫర్ లూప్ ఆర్ ఫంక్షన్ రాయొచ్చు. డైరెక్ట్‌గా ఇవి యాడ్ అవ్వవు. అంటే చూడండి ఇప్పుడు ఈ 2 లిస్ట్ ఉన్నాయి కదా! ఎక్స్ ప్లస్ వై అంటే 1 2 3 4 5 అండ్ 2 3 4 5 6 ఈ విధంగా యాడ్ అవుతుంది. అంటే లిస్ట్‌కి ఆ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి తప్ప ఆ కరస్పాండింగ్ ఇండెక్స్ ఎలిమెంట్స్ నిజంగా అది ఎడిషన్ అయితే అవ్వవు. ఆ ఎడిషన్ ఎలా చేయాలనేది నంపైలో వస్తుంది మీకు. లేదా మనం కోర్ పైథాన్‌లో లిస్ట్ కాంప్రిహెన్షన్ ఒకటి ఉంటుంది. మీకు అది లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీకు టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్.
ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉండొచ్చు, ఎస్పెషలీ ఇఫ్ యూర్ న్యూ టు పైథాన్. బట్ మీకు పాయింట్ ఇది అర్థమైంది కదా. లిస్ట్ అనేది మనం x+y అంటే అర్థము యాడ్ అవ్వడం కాదు, ఆ లిస్ట్ కి ఎలిమెంట్స్ జస్ట్ అపెండ్ అవ్వడం అంతవరకే. ఓకే, మనకి ఏ విధంగా అయితే స్ట్రింగ్ యాడ్ అయిందో అలాగే. జిప్ ఏంటి సార్ ఇది? I'm just new to Python. Is it? రైట్. జిప్ అనేది మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చెప్తాను. ఇది కూడా యాక్చువల్ లిస్ట్, ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్ కూడా చెప్పలేదు, జస్ట్ మీకు జస్ట్ ఇవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చెప్పాను అంతే. ఆ టాపిక్ వస్తుంది మనకి. జిప్ అంటే ఏం లేదు, ఇక యాక్చువల్గా 2 లిస్ట్ ని మనం రెండింటి కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ అనేది ఒకే లిస్ట్ మీద అప్లై చేయగలం, 2 లిస్ట్ మీద అప్లై చేయలేం. మనకి సైమల్టేనియస్ గా 2 లిస్ట్ నుంచి ఆ కరెస్పాండింగ్ ఇండెక్స్ ఎలిమెంట్స్ i, j ఫామ్ లో వస్తే తప్ప దీన్ని యాడ్ చేయలేం కదా. సో అప్పుడు జిప్ అనేది ఉపయోగపడుతుంది. జిప్ అనేది దానికోసమే కాదు, లిస్ట్ నుంచి డిక్షనరీ ఫామ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదో చెప్తాను. ఓకే, ప్రస్తుతం కాన్కాటినేషన్ అంటే అర్థం, అదే ఈ x+y లిస్ట్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందో అర్థమేం కదా. నార్మల్ గా ఇది జస్ట్ అపెండ్ అవుతుంది అంతే ఎలిమెంట్స్. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందా? ఓకే, Yes. మీకు నెస్టెడ్ లిస్ట్ అనేది ఒకటి ఉంది. సపోజ్ ఎయిట్, 9, 10. ఓకే, ఇప్పుడు మీకు లిస్ట్ అన్నది ఏ డేటా టైప్ యాక్సెప్ట్ చేస్తుంది, చివరికి ఇంకొక లిస్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అని మనం అనుకున్నాం. సో ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నాకు ఇక్కడ ఉన్న, అంటే ఈ లిస్ట్ లో ఉన్న 9 రావాలి. 9 రావాలనుకున్నప్పుడు ఎక్స్ మనం జనరల్గా ఏ విధంగా రిఫర్ చేస్తాం, -1 మెన్షన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ లిస్ట్ అనేది వస్తుంది. ఈ పర్టికులర్ లిస్ట్ వచ్చిన తర్వాత 9 అనేది ఎక్కడ ఉంది, 1 లో ఉంది. సో 1, ఈ విధంగా మనం 9 అనేది యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ఉన్నట్లయితే, సపోజ్ నాకు 12 యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు -1 అంటే ఆ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ 11, 12, 13 చివరిలో ఉంది కాబట్టి నేను మళ్ళీ -1 అండ్ 12 కదా నాకు కావాల్సింది 1, ఈ విధంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ ఎలిమెంట్, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ మీరు యాక్సెస్ చేసుకోవాలనుకున్నట్లయితే. ఓకే, సపోజ్ లెట్ మీ సపోజ్ 7 యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్ మీ గివ్ another one, 8, 9, 10, maybe 5, 6.5, 7.5. ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు 6.5 యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఏ విధంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది? నాకు 6.5 కావాలి, ఎవరో ఒకరు చెప్పండి. -2. ఓకే, -2. రైట్, మీరు 6.5 సార్? 6.5 -2 మళ్ళా -2. -2నా? బాగా గమనించండి. ఎందుకంటే ఇది మొత్తం ఒక లిస్ట్, ఇది మొత్తం ఒక లిస్ట్. -1 వస్తుంది. ఓకే, -1. ఓకే, -1 వస్తే మళ్ళీ -2. ఆల్రైట్. ఓకే, మళ్ళీ -1. -1నా -2నా? -2. So -2, sorry. -2 or 1? 1. Yeah. సో ఈ విధంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది నెస్టెడ్ లిస్ట్. ఓకే, ఆఫ్ కోర్స్ ఫ్లాటర్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత చూద్దాం. ఓకే, మీకు ఏం క్వశ్చన్స్ లేవని అనుకుంటున్నాను లిస్ట్ లో. ఓకే, ప్రాక్టికల్ గా ఎక్కడ వస్తుంది సార్ ఇది? ఇలాంటి మాడ్యూల్ ఎక్కడ వస్తుంది నెస్టెడ్ లిస్ట్? నెస్టెడ్ లిస్ట్ అన్నది క్లీనింగ్ లో వస్తుంది.
మీకు కంప్యూటర్ విషయంలో కూడా వస్తుంది. ఓకే. అంటే మల్టీ డైమెన్షనల్ డేటాలో వస్తుంది. రైట్, ఓకే. లిస్ట్ లో ఏం క్వశ్చన్స్ లేవని అనుకుంటున్నాను నేను. డేటా స్ట్రక్చర్స్ లో మన లిస్ట్ కంప్లీట్ అయింది. డిక్షనరీ స్టార్ట్ చేద్దాం. ఓకే, డేటా స్ట్రక్చర్స్ మీకు డిక్షనరీ అన్నది కీ వాల్యూ పేర్ కాంబినేషన్ అండి. లిస్ట్ అనేది మనకి నార్మల్ గా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా ఒక ఇండెక్సింగ్ అనేది ఉంటుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు డిక్షనరీ ఎలాగంటే దీనికి స్పెసిఫిక్ గా ఇండెక్స్ అనేది ఉండదు, కీ వాల్యూ పేరు ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనం మెన్షన్ చేస్తాం కీ కీ వాల్యూ కీ వాల్యూ కీ వాల్యూ ఈ ఫామ్ లో ఉంటుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుంటాం బై డిక్ట్. సపోజ్ 1 2 3 ఇది అనుకోండి. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఉండదు. మై డిక్ట్ అంటే ఇక్కడ ఇండెక్స్ అనేది స్పెసిఫిక్ గా ఉండదు, ఎందుకంటే మనం ఏదైనా సరే వాల్యూని యాక్సెస్ చేసుకోము. ఇక్కడ వాల్యూస్ ఏంటి 1 2 3 కదా. ఇంతకుముందు మన లిస్ట్ ఒక ఇండెక్స్ ఇచ్చినప్పుడు సపోజ్ 2కి 1 ఇండెక్స్ 1 కాబట్టి మనం 1 ఇచ్చినప్పుడు మనకి వాల్యూ యాక్సెస్ చేసుకోగలిగాం. ఇప్పుడు యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే ఈ వాల్యూని మనం రెఫర్ అంటే ఫెచ్ చేయాలనుకున్నప్పుడు దాని కరస్పాండింగ్ కీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ దాని కరస్పాండింగ్ కీ ఏంటి 2. సో మీరు ఏదైనా సరే వాల్యూ అంటే కీ వాల్యూ కాంబినేషన్ డిక్షనరీ కలిగి ఉంటుంది. మీరు ఏదైనా వాల్యూ ఫెచ్ చేయాలనుకున్నట్టయితే ఆ కరస్పాండింగ్ కీతో మటుకే యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సపోజ్ నాకు 3 అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను 3. ఇంకోటి దీనికి ఆర్డర్ అంటూ ఉండదు. ఒక ఇండెక్స్ ఆర్డర్ ఉండకపోవడం వల్ల ఇండెక్స్ అంటూ ఉండదు. అందువల్ల మనం ఇండెక్స్ తో రిఫర్ చేయలేం. ఓకే, అంటే ఇక్కడ నేను స్ట్రింగ్స్ ఇచ్చాను కీస్ గా. స్ట్రింగ్స్ ఏ ఉండాలంటే అది రూల్ ఏం లేదు, మీకు నెంబర్స్ కూడా ఉండొచ్చు. సపోజ్ మై డిక్ట్ 1 0 1 2 3 మై డిక్ట్ 1 సపోజ్ నేను 2 ఇచ్చాను అనుకోండి, వర్క్ అవుతుంది. ఇక 2 అంటే అర్థం ఇండెక్స్ కాదు, ఇది ఒక కీ కాబట్టి ఆ కీని మనం ఇక్కడ రెఫర్ చేసాం కాబట్టి దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ మనకు వస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ నేను 2 మెన్షన్ చేశాను, ఇక్కడ నేను 1 మెన్షన్ చేశాను. ఇక్కడ 2 మెన్షన్ చేయడం వల్ల ఆ కరస్పాండింగ్ నాకు వాల్యూ వస్తుంది అంతే. ఓకే, అది కీ డిఫరెన్స్ లిస్ట్ కి డిక్షనరీకి. ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. వాల్యూతో కాల్ చేయొచ్చా కీని? అదే మీకు ఆ వాల్యూ ఉన్నట్లే. ఓకే, మీరు వాల్యూ అంటే రివర్స్ మై డిక్ట్ 1 1 ఎంటర్ చేయండి, దాంట్లో మళ్ళీ కీ వస్తుందా అట్లా? మై డిక్ట్ 1 ONE 1 ఓన్లీ 1. ఇది మీకు ఎక్కడన్నా సరే ఇక్కడ కీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, వాల్యూ కాదు. అచ్చా, ఓకే, ఓన్లీ కీ తీసుకుంటుంది, ఓన్లీ కీ తీసుకుంటుంది. ఓకే ఓకే ఫైన్. కాకపోతే మీకు మై డిక్ట్ 1 కీస్ మటుకు సపరేట్ గా, మై డిక్ట్ 1 వాల్యూస్ మటుకు సపరేట్ గా తీసుకోవచ్చు. ఓహో, అచ్చా, మనం వాల్యూస్ చూడాలనుకుంటే అట్లా మై డిక్ట్ 1 డాట్ వాల్యూస్ చూడొచ్చు. రైట్, సో వాల్యూస్ కీస్ అంటే కీస్ మొత్తం, వాల్యూస్ అంటే వాల్యూస్ మొత్తం వస్తాయి. ఇంకొకటి ఉంది ఐటమ్స్ అని చెప్పేసి, ఇది ఫర్ లూప్ లో చాలా ఉపయోగపడుతుంది. టపుల్స్ గా వస్తాయి. టపుల్స్ గా వస్తుంది. టపుల్స్ అంటే ఇక్కడ ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఒక్కొక్క కీ ఒక్కొక్క వాల్యూ వచ్చేసి ఒక్కొక్క టపుల్ గా వస్తుంది. టపుల్స్ అనేది ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఓకే, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ప్రస్తుతానికి ఒక సెట్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్ గా వస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కీస్ కెన్ బి ఇంటిజర్స్ టు అప్డేట్ వాల్యూ కరెస్పాండింగ్ టు కీ ఇన్ డిక్షనరీ. అప్డేట్ చేయొచ్చా? స్ట్రింగ్స్ ని ఇమ్యూటబుల్ కదా, లిస్ట్ అనేది ఇమ్యూటబుల్. డిక్షనరీ అప్డేట్ చేయొచ్చా అంటే చూద్దాం.
డిక్షనరీ అప్డేట్ చేయొచ్చు. డిక్షనరీ 1 నేను 2 అని ఇచ్చాను. ఇక్కడ 2ని 2 అని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు రివర్స్ చేశాం కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 2 అని వచ్చింది. ఇక్కడ 1ని నేను మిమ్మల్ని అప్డేట్ చేయాలనుకుంటాను. 1 అని. రైట్. సో మనం అప్డేట్ చేయొచ్చు. సో డిక్షనరీస్ అనేవి మ్యూటబుల్. కేవలం స్ట్రింగ్స్ మటుకే ఇన్మ్యూటబుల్ అంటే. ఆఫ్ కోర్స్ కొన్ని ఉన్నాయి ఆల్టర్నేటివ్స్. టపుల్స్ కూడా టపుల్స్ కూడా ఉన్నాయి. బట్ సెట్స్ ని కొంచెం అది కొన్ని మార్చలేము. చూద్దాం. ఫైన్. ఇప్పుడు అప్డేట్ చేయొచ్చు. ఒక డిలీట్ చేయగలమా అంటే డిలీట్ చేయొచ్చు. కాకపోతే డిలీట్ అన్నది DL యూజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ డిక్షనరీ లెట్ మీ ఫెచ్ డిక్షనరీ 1 నేను ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ సెన్స్ కీ 1 ఉన్నది నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఈ ఎలిమెంట్ ఉంది. DEL యూజ్ చేయాల్సి ఉంటుంది. DEL యూజ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మటుకు రిమూవ్ అవుతుంది. కాబట్టి చూడండి, రిమూవ్ అయింది. అంటే 1 ఆ పర్టికులర్ ఇండెక్స్ అంటే కీ వాల్యూ అనేది లేదు ఇప్పుడు. కాకపోతే ఇది చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇది మనం రిమూవ్ చేసాం అనుకోండి, ఆ డిక్షనరీ మొత్తం రిమూవ్ అయిపోతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు మొత్తం DL డిక్షనరీ ఇప్పుడు డిక్షనరీ లేదు, ఎందుకంటే కంప్లీట్ డిలీట్ అయిపోయింది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనం డిక్షనరీ ఉండాలి, కానీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం డిలీట్ అంటే రిమూవ్ అయిపోవాలి. అప్పుడు క్లియర్ యూజ్ చేయండి. ఇంతకు ముందు లాగా మనకు mydict 1 అని ఇచ్చినప్పుడు ఎర్రర్ రాలేదు ఇక్కడ. అంటే డిక్షనరీ ఉంది ఇక్కడ, కాకపోతే అది ఎంటీ. క్లియర్ ఇవ్వడం వల్ల దాంట్లో ఉన్న డిక్షనరీలో ఉన్న ఇంతకు ముందు ఎలిమెంట్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయాయి. సో క్లియర్ కి డెల్ డిక్షనరీ విత్ స్పెసిఫిక్ కీ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ కీ ఇదొకటి, DL mydict అంటే డిక్షనరీ జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. mydict 1 క్లియర్. ఓకే, ఇక్కడ చెప్పండి దామోదర్ గారు. mydict 1.clear యూజ్ చేశారు కదా, అవును. అప్పుడు ఎంటీ డిక్షనరీ అయింది. ఆ ఎంటీ డిక్షనరీకి స్పేస్ తీసుకుంటుందా, అంటే మెమొరీ అలాట్ అవుతుందా? అవును, ఆబ్జెక్ట్ అదొక ఆబ్జెక్టే కదా. అదే అంటే ఎంటీ మెమొరీ అయితే అలాట్ అవుతుంది. మెమరీ అయితే అలొకేట్ అవుతుంది. కాకపోతే మీకు డేటాలో ఉన్నప్పుడు తీసుకునే స్పేస్ వేరే, డేటా లేనప్పుడు తీసుకునే స్పేస్ వేరే కదా. ఓకే ఓకే. బేసిక్ ది మెమరీ అలొకేట్ అవుతుంది అదే. ఓకే, డిలీట్ డిక్షనరీ కంప్లీట్లీ. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. DL డైరెక్ట్ గా డిక్షనరీ మీద అప్లై చేశారంటే అది మొత్తం డేటా మొత్తం పోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు రియల్ టైమ్ డేటా ఏంటంటే కాపీ పెట్టుకుంటాం డేటాని, డైరెక్ట్ గా దాని మీద యాక్సెస్ చేయం. ఓకే సార్ ఒకసారి ఎంటీకి క్లియర్ కి ఒకసారి డిఫరెన్స్ చెప్పారా? ఎంటీకా? ఎంటీ ఓకే, ఎంటీ కాదు. యాక్చువల్గా ఏంటంటే రెండో క్లియర్ అనేది ఆ డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది, అది ఎంటీ చేస్తుంది. DEL ఏంటంటే కంప్లీట్ గా డిక్షనరీ రిమూవ్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ డిక్షనరీ ఉంది, నేను ఇక్కడ mydict అంటే నేను ఒక 1 ఉంది కదా. ఇప్పుడు నేను స్పెసిఫిక్ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకున్నట్లయితే DL యూజ్ చేయాల్సి ఉంటుంది విత్ కీ. నేను ఇప్పుడు ఇక్కడ 1 దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఆ ఇండెక్స్ 1 కదా, సారీ కీ 1 కదా. సో ఈ విధంగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డిక్షనరీ ఏం ఎఫెక్ట్ అవ్వదు, ఆ పర్టికులర్ కీ వాల్యూ కాంబినేషన్ రిమూవ్ అయిపోతుంది అంతే. కానీ పొరపాటున మీరు DEL అని చెప్పి మెన్షన్ చేశారనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, డిక్షనరీ మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే డిక్షనరీ అసలు లేదు అని చెప్పి డిఫైన్ చేయలేదని చెప్పి వస్తుంది, ఎందుకంటే కంప్లీట్ రిమూవ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు క్లియర్ యూజ్ చేశారు అనుకోండి, ఇప్పుడు నేను మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేశాను, క్లియర్ యూజ్ చేశాను అనుకోండి,
ఏమవుతుంది డిక్షనరీ అయితే సారీ ఇది వేరే డిక్షనరీ ఇది, బట్ ఎనీవే ఏదైనా ఒకటే కదా, ఇది ఎగ్జిక్యూట్ చేశాను. బట్ mydict.clear అనేది ఆ డిక్షనరీ అయితే రిమూవ్ అవుతుంది, కానీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ అవుతాయి. అందువల్ల మీకు ఇక్కడ ఎంటీ వచ్చింది, ఎంటీ డిక్షనరీ. ఓకే, ఎంటీ అని కమాండ్ లేదా సార్? ఎంటీ అనేది లేదు, లేదా? క్లియర్. క్లియర్ అని ఉంటుంది. క్లియర్ వచ్చేసి ఎలిమెంట్స్ క్లియర్ చేస్తుంది. అంటే ఎంటీ అంటే మీకు ఏ విధంగా అడుగుతున్నారు, అంటే ఫంక్షనాలిటీ ఏం కావాలి? I just thought both might be similar. ఇప్పుడు ఎంటీ Okay, అనేది right, క్లియర్ right. అనేది ఒకటే అనుకున్నాను. క్లియర్ చేస్తే ఆ ఎలిమెంట్స్ ఎంటీ అవుతాయని చెప్తారు. ఓకే, డిక్షనరీ అండ్ ఇట్స్ మెథడ్స్. Let me take a dictionary. ఉందా dictionary? So రైట్, డిక్షనరీ ఏది క్రియేట్ అయింది మీకు లిస్ట్ లో లెంత్ ఎలాగో సేమ్ అదే విధంగా డిక్షనరీ కూడా లెంత్ అనేది యూజ్ చేయొచ్చండి. 6 ఇండికేట్స్ అంటే దీంట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. మీరు ఇక్కడ నేను 0 1 2 3 4 5 ఇచ్చాను కాబట్టి ఈజీ కౌంట్ చేసేయచ్చు 6 ఎలిమెంట్స్ ఉన్నాయని. సేమ్ మనకు లిస్ట్ ఎలాగో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా టైప్ కూడా టైప్ చెక్ చేసినట్లయితే మనకు డిక్ట్ అని వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను నేను, కీస్ మటుకు సపరేట్ గా ఫెచ్ చేసుకోవాలంటే ఎలాగన్నది, వాల్యూస్ మటుకు సపరేట్ చేసుకోవాలంటే ఎలాగన్నది, ఐటమ్స్ అంటే లిస్ట్ ఆఫ్ టపుల్స్ గా ఏ విధంగా ఫెచ్ చేసుకోవాలన్నది. రైట్, అండ్ ఫెచ్ ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ఎ డిక్షనరీ, చెక్ వెదర్ పర్టికులర్ కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఇన్ ఎ డిక్షనరీ. ఒకవేళ పర్టికులర్ కీ అనేది ఉందా లేదా అని చెక్ చేయాలనుకున్నట్లయితే చెప్పండి. ఇప్పుడు ఈ mydict.items ని ఒక వేరియబుల్ లోకి అసైన్ చేసుకొని దాన్ని ఇండెక్స్ ద్వారా కాల్ చేయొచ్చా? ఎందుకంటే అది తప్పులు అవుతుంది కదా. ఓకే, మీరు ఏమంటున్నారంటే ఇది ఇలా అది కాదు. ఓకే, దాన్ని ఒక ఎక్స్ వేరియబుల్ లోకి అసైన్ చేసుకుంటే ఓకే, దాన్ని ఇండెక్స్ ద్వారా కాల్ చేయొచ్చా? ఇప్పుడు నాకు 0 కాల్ చేయాలంటే ఓకే, అంటే ఇది టపుల్ అవుతుంది కదా. ఇలా అంటున్నారా? చేయొచ్చు, కాకపోతే దీన్ని లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి. అచ్చా, అంటే టపుల్ కాల్ అంటే టపుల్ ఇండెక్స్ ద్వారా కాల్ చేయొచ్చేమో కదా. అదే చేయొచ్చు, అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇదే ఉంది కదా, ఓకే, రిఫర్ చేస్తున్నాం కదా నేను. కాకపోతే దీన్ని ఈ mydict.items అనేది రా ఫార్మాట్ లో ఉంటుంది, డిక్ట్ ఫార్మాట్ లో ఉంటుంది. లిస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్ నెస్టెడ్ ఏ విధంగా చేస్తారో అది విధంగా అది ఇండెక్స్ యూజ్ చేయొచ్చు. ఓకే. సార్ ఇది ఇప్పుడు డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయని చెప్పారు కదా. అవును. ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 1 is ONE, 2 is TWO. మళ్ళీ మనం అవి రిపీట్ చేయొచ్చా? 0 ఇప్పుడు మీరు 1 ఇచ్చారు, మళ్ళీ 1 ఇట్లా డూప్లికేట్ చేస్తే రైట్ ఎక్స్ట్రాక్ట్ ది వాల్యూస్ చేయొచ్చు, కాకపోతే అది చివరి ఎలిమెంట్ రిఫర్ చేస్తుంది. సపోజ్ మీరు ఇలా అంటున్నారు, ఇలాగ అంటున్నారు, మీరు వర్క్ అవుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు mydict ఉంది కదా, ఇప్పుడు నాకు ఓకే ఆ చివరి ఎలిమెంట్ మటుకు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 5 అని ఇచ్చారు కదా, మళ్ళీ 5 వచ్చేసి మళ్ళీ 5 అని ఇవ్వండి అట్లా. అప్పుడు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అప్పుడు ఇది చివర మనం రిఫర్ చేసిన మట్టుకే రిఫర్ అవుతుంది. అప్పుడు ఏది రిఫర్ అవుతుంది అన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు 5 అని ఇచ్చారనుకోండి, ఏది రిఫర్ అవుతుంది అన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు మీకు 6 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏది రిఫర్ అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడ క్లియర్ గా 5 6 రిఫర్ అయింది. ఓకే,
సో చివరిది రిఫర్ అవుతుంది. సో 5 -1. 5 5 5 ఇవ్వడం వల్ల ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎగ్జాంపుల్ Okay. తీసుకోవడం వల్ల ఏం లాభం లేదు. కానీ చివరి ఎలిమెంట్ మనం ఏదైతే చివరి తీసుకున్నా అదే ఎఫెక్ట్ అవుతుంది అంతే. ఆల్రైట్, ఇంకేంటి, చెక్ వెదర్ పర్టికులర్ కీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ కదా. ఆల్రెడీ మనకి కీస్ అనేవి సపరేట్ గా ఎలా తీసుకోవాలో కీస్ మెథడ్ ద్వారా చూసాం కదా. సెకండ్ సో మనకి ఇప్పుడు సపోజ్ నేను 3 ఇన్ ఆల్రెడీ మీకు ఇన్ ఆపరేటర్స్ స్పెషల్ ఆపరేటర్స్ గురించి చెప్పాను. ఒక ఇన్ అనేది ఏం చేస్తుంది, ఇది ఒక లిస్ట్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ పర్టికులర్ లిస్ట్ లో ఏ ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయడం కోసం ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్ ఇదే యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఉందా లేదా, ఎస్ ట్రూ. సేమ్ అదే విధంగా మీరు కీస్ మటుకే కాదు వాల్యూస్ కూడా చెక్ చేయొచ్చు. సో మై డిక్ డాట్ వాల్యూస్ ఏంటి 1 2 3 4 ఉన్నాయి కదా. లెట్ మీ టేక్ దిస్. ఇప్పుడు 4 అనేది ఉందా లేదా, ఇన్, ఎస్ ట్రూ. సో వర్క్ అవుతుంది. మీకు క్రాస్ చెక్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు. స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ ఆపరేటర్ ఉంది కదా, అది యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మన ఇండెక్స్ యూజ్ చేస్తాం, అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం కదా. సపోజ్ మీకు 3 అని మెన్షన్ చేస్తే ఇలా వస్తుంది కదా. అంతేకాకుండా గెట్ అని ఒకటి ఉంది. గెట్ ద్వారా కూడా మనకి వాల్యూ పొందొచ్చు. ఈ రెండింటి డిఫరెన్స్ ఏం లేదు. స్క్వేర్ బ్రాకెట్ జనరల్గా రిఫర్ చేస్తాం, ఇది రిఫర్ చేయము. కానీ ఇది ఒక స్పెసిఫిక్ కేసులో మటుకు యూజ్ చేస్తాం. ఇది మీరు కీ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ పర్టికులర్ కరస్పాండింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఎప్పుడు యూజ్ చేస్తామనేది చెప్తాను నేను. ఇక్కడ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ another dictionary. Madic 2 10,000 1 అంటే స్ట్రింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు, కంప్లీట్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, 1000 కదా, 500 2 1500 3 4 5 0 0 4 200. సో మై డిక్ 2 అన్నది మీరు మ్యాక్స్ ఇచ్చినట్లయితే 4 అని వచ్చింది. యాక్చువల్గా మ్యాక్స్ అన్నది ఇక్కడ ఏంటి 4500 కదా, ఇక్కడ 4 అని వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే ఇది మ్యాక్స్ అన్నది మనం డిక్షనరీ మీద అప్లై చేసినప్పుడు అది ఇండెక్స్ ఏది, అదే కీ ఏది మ్యాక్స్ అది ఇస్తుంది. ఒకవేళ మనకి స్ట్రింగ్స్ ఉన్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తుంది అనమాట అది. ఓకే, సో ఇక్కడ మనకు కీస్ పరంగా చూసినట్లయితే బై డిఫాల్ట్ ఏంటి, ఇది ఏం చూస్తుందంటే ఇది చూస్తుంది. అందువల్ల మనకి 4 అని వచ్చింది. నిజానికి 4 అన్నది ఏంటి, లీస్ట్ వాల్యూ కాదు ఇక్కడ, రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయొచ్చు అంటే కీ డి డాట్ గెట్. ఇప్పుడు చూడండి 3 వచ్చింది, పర్ఫెక్ట్ గా మనకి ఆ పర్టికులర్ కీ వచ్చింది. ఎక్కడైతే వాల్యూ మ్యాక్స్ ఉందో అక్కడ మటుకే వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే ఇది ఈ గెట్ అనేది మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. గెట్ ద్వారా మనం ఆ పర్టికులర్ కీ ఇస్తే వాల్యూ వస్తుంది. ఈ మ్యాక్స్ అన్నది మనం ఒక ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏ ఆర్గ్యుమెంట్ అంటే ఇప్పుడు mydict డాట్ గెట్ అని ఇచ్చినప్పుడు అది ఏ విధంగా వర్క్ అవుతుందంటే mydict అనేది mydict 2 ఇది కదా. సో ఇక్కడికి వెళ్ళి గెట్ అనేది ప్రతి ఒక్క కీ తీసుకుంటుంది 0 1 2 3 4. సో ఇక్కడ ఏ విధంగా వర్క్ అవుతుంది ఇంటర్నల్ గా 0 1 2 3 4 ఆ కీస్ మొత్తం చెక్ చేస్తుంది. ఇది ఇండెక్స్ కాదు, అది ఇక్కడ 0 1 2 3 4 అనేది కీస్ అలా విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఇచ్చాను. 0 1 2 3 ప్రతి ఒక్క కీ చెక్ చేస్తుంది. దీంట్లో ఏది మ్యాక్సో, దీంట్లో అంటే ఏది మ్యాక్సో ఆ పర్టికులర్ కీ అనేది త్రో చేస్తుంది. అర్థమైందా ఈ పాయింట్?
yes sir. సో బై డిఫాల్ట్ ఏమవుతుంది మ్యాక్స్ అని ఇచ్చినప్పుడు సో కీస్ ఏది మ్యాక్స్ అది ఇస్తుంది అంటే మీకు ఈ విధంగా అజ్యూమ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ ఇది వాల్యూస్ కాదు మనకి ఏ విధంగా కావాలి ఏది మ్యాక్స్ వాల్యూ దానికి కరస్పాండింగ్ కీ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే దామోదర్ గారు అక్కడ కింద మ్యాక్స్ mydict 2 డాట్ వాల్యూస్ ఇస్తే వాల్యూస్ ఇస్తే ఆ పట్ల వాల్యూస్ మటుకే వస్తుంది 4500 వస్తుంది దానికి కరస్పాండింగ్ కీ రాదు కదా మరి అచ్చా అచ్చా ఓకే ఓకే మీకు కరస్పాండింగ్ కీ రావాలనుకున్నప్పుడు ఇది ఓకే గెట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది తెలుసు కదా మీకు గెట్ అనేది ఇది ఆల్టర్నేటివ్ అయినా కూడా మనం ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం కాకపోతే గెట్ అనేది ఈ సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది ఒక ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయొచ్చు నార్మల్ గా మీరు స్క్వేర్ బ్రాకెట్ పెట్టి చేయలేము ఇది ఏంటంటే వర్క్ ఎర్రర్ వస్తుంది సో అది ఆటోమేటిక్ గా తీసుకోదు అది సో మ్యాక్స్ అనేది ఆ ఫంక్షన్ అనేది ఆ విధంగా ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి గెట్ అనేది ఈ సిచ్యువేషన్ చాలా ఉపయోగపడుతుంది ఫైన్ నెక్స్ట్ ఓకే ఇది ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ ఇవ్వలేదు బట్ మ్యాథ్స్ కి ఎగ్జాంపుల్ ఇది ఈ డేటా సెట్స్ అనేవి ఎగ్జాంపుల్ ఏదైనా ఉండొచ్చు కదా అండ్ నెస్టెడ్ డిక్షనరీ ఆల్రైట్ నెస్టెడ్ డిక్షనరీ పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు మాకు లిస్ట్ లో నెస్టెడ్ లిస్ట్ ఎలాగో అలాగే డిక్షనరీస్ లో కూడా నెస్టెడ్ డిక్షనరీస్ ఉంటాయి లెట్ మీ mydict అంత క్లారిటీ ఉండదు బట్ ఈ విధంగా ప్రింట్ చేస్తే బెటర్ ఇక్కడ ఇది నెస్టెడ్ డిక్షనరీ అంటున్నాను ఏ విధంగా ఇక్కడ కీస్ చూసినట్లయితే mydict 3 చూసినట్టు ఏమొచ్చాయి మనకి 2015 2016 వచ్చింది నిజానికి ఇక్కడ ఇవి కూడా కీసే కదా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ కానీ మన కీస్ వచ్చినప్పుడు కేవలం 2015 2016 మటుకే వచ్చింది దానికి కారణం ఏంటంటే ఇది ఇంకొక డిక్షనరీ అంటే డిక్షనరీ లోపల ఒక కీకి ఇంకొక డిక్షనరీ అసైన్ చేసాం రైట్ ఇది ఒక డిక్షనరీ ఇక్కడ మనకి ఇది ఒక డిక్షనరీ ఇండికేట్ చేస్తుంది దీంట్లో కీస్ ఉన్నాయి ఆ పర్టికులర్ కీకి మనం ఏ డేటా పైన వాల్యూ అని అసైన్ చేయొచ్చు అంటే జస్ట్ ఇంటిజర్ అనే కాదు స్ట్రింగ్ అనే కాదు ఇంకొక డిక్షనరీ కూడా మనం అసైన్ చేయొచ్చు సో అప్పుడు ఏమవుతుంది ఇది మళ్ళీ డిక్షనరీ అన్నప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ కీస్ వాల్యూస్ ఉంటాయి కీ వాల్యూస్ ఉంటాయి కదా సో అందువల్ల సపోజ్ నాకు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ వాల్యూ రావాలి సో అప్పుడు ఏం చేయాలి మనం సేమ్ ఏ లాజిక్ అయితే అప్లై చేసాం మనం లిస్ట్ కి సేమ్ అదే లాజిక్ కాకపోతే ఇక్కడ కీతో మనం రిఫర్ చేయాలి ఇండెక్స్ తో కాదు సో 2015 అన్నప్పుడు నాకు ఈ డిక్షనరీ మొత్తం వస్తుంది నాకేం కావాలి ఈ చెన్నై సూపర్ కింగ్స్ మటుకు కదా కావాల్సింది నాకు సో ఆ కీని రిఫర్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా ఈ విధంగా ఓకే సారీ నేను సింగిల్ కోట్స్ పెట్టలేదు ఇప్పుడు ఆ పట్ల కీని రిఫర్ చేశాం కాబట్టి దానికి కరస్పాండింగ్ వాల్యూ అనేది వచ్చింది ఒకవేళ దీని లోపల ఇంకో డిక్షనరీ ఉంటే అగైన్ మీకు నెస్టెడ్ లిస్ట్ ఏ లాజిక్ సేమ్ అదే లాజిక్ కాదు నెస్టెడ్ లిస్ట్ లో ఏంటంటే ఇండెక్స్ ని రిఫర్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనం కీస్ ని రిఫర్ చేస్తాం ఓకే అండ్ అసైన్ వాల్యూస్ కూడా ఇది ఇంతకుముందు చెప్పిన విధంగా డిక్షనరీ అనేది మ్యూటబుల్ మనం వాల్యూస్ ని మార్చొచ్చు సపోజ్ చెన్నై సూపర్ కింగ్స్ 10 కదా నేను 100 గా మార్చాలనుకుంటున్నాను వాల్యూ మారుతుందా మారుతుంది కావాలి చూడండి చెన్నై సూపర్ కింగ్స్ ఇంతకు ముందు 10 ఇప్పుడు 100 ఎందుకంటే మ్యూటబుల్ స్ట్రింగ్స్ మటుకు ఇమ్యూటబుల్ ఆల్ రైట్ అప్డేట్ డిక్షనరీ విత్ అనదర్ డిక్షనరీ ఓకే ఇప్పుడు ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను నేను ఇంకో డిక్షనరీ ఆల్రెడీ నాకు డిక్షనరీ ఉంది mydict 3 ఉంది mydict 3 కాకుండా ఇంకో డిక్షనరీ తీసుకుంటున్నాను మ్యాచెస్ అని ఓకే మ్యాచెస్ ఒక డిక్షనరీ ఉంది ఇంకో ఇది ఆల్రెడీ mydict 3 ఉంది నాకు mydict 3 నేను అప్డేట్ చేసినట్లయితే మ్యాచెస్ డిక్షనరీతో mydict 3 చూడండి
ఏమైంది, ఆ డిక్షనరీ అపెండ్ అయింది. మనకి లిస్ట్లో కాన్కాటినేషన్ ప్లస్ యూజ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది ఇది కూడా. 2 లిస్ట్ ఉన్నప్పుడు మనం కాన్కాటినేట్ చేసినప్పుడు ఏమైంది, ఆ వాల్యూస్ అనేవి చివర్లో అపెండ్ అయ్యాయి, రైట్. సేమ్ అదే విధంగా మనం ఒక డిక్షనరీ mydict3 అన్నది ఒక డిక్షనరీ ఉంది మనకు ఆల్రెడీ, ఇంకొక డిక్షనరీ ఉంది నాకు. నేను ఇక్కడ అప్డేట్ చేశానంటే ఏ డిక్షనరీతో అప్డేట్ చేస్తున్నామో ఆ డిక్షనరీలోకి ఈ డిక్షనరీ వచ్చేసి ఇన్సర్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు మీరు చూడండి mydict3 కీస్ ఏమొస్తాయి, అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 15 and 16. 2015 2016 అంతేనా? మ్యాచ్ ID1 నుంచి 7 Right. వరకు Keys. రైట్. 2015 2016 మ్యాచ్ ID1 మ్యాచ్ ID2 మ్యాచ్ ID7 వరకు వస్తాయి. Okay. One of the ways. Okay. ఆల్రైట్. ఇప్పుడు ఈ పార్ట్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఎడిషన్ కంప్లీట్ అయింది. కీస్ వాల్యూస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఐటమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీరు అన్నారు కదా జిప్ అనేది ఏంటన్నది ఒకసారి చూద్దాం. సపోజ్ నాకు యాక్చువల్గా జిప్ అనేది కేవలం ఈ సిచ్యువేషన్లోనే కాదు, వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ నాకు ఒక లిస్ట్ 2 లిస్ట్ ఉన్నాయి. లెట్స్ టేక్ 1 2 3 4 5. My list 2 1 2 3 4 5 2 లిస్ట్ ఉన్నాయి. సో నాకు ఈ జనరల్గా మనం డిక్షనరీ రాయాలనుకున్నట్లయితే ఈ 2 కాంబినేషన్స్తో ఏ విధంగా రాస్తాం, 1 ఈ విధంగా రాస్తాం, కీ వాల్యూ, రైట్, కీ వాల్యూ ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాయాల్సిన అవసరం లేదు, 2 లిస్ట్ ఆల్రెడీ మనకు ఉన్నట్లే. జనరల్గా ఏంటంటే డేటాని మనం లిస్ట్లో ప్రిఫర్ చేస్తాం. ఒక డిక్షనరీ అవసరం అయితే ఈ లిస్ట్ని కంబైన్ చేసి డిక్షనరీ ఫామ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఫామ్ చేయొచ్చు అంటే జిప్ యూజ్ చేసి, జిప్ యూజ్ చేసాం అనుకోండి, మై లిస్ట్ 1 మై లిస్ట్ 2 జిప్ చేసాం అనుకోండి, మన రిక్వైర్డ్ ఫార్మాట్ అయితే రాలేదు. దానికి కారణం ఏంటంటే దీన్ని మనం డిక్షనరీగా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మాకు ప్రాపర్ డిక్షనరీ వచ్చింది, కావాలి టైప్లో చెక్ చేసుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి డిక్షనరీ, రైట్. సో జిప్ అన్నది ఏంటంటే 2 లిస్ట్ని కంబైన్ చేస్తుంది. దాన్ని మనం డిక్షనరీ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే డిక్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే ఇంటిజర్ని మనం ఇంటిజర్ కన్వర్ట్ చేసినప్పుడు ఏ విధంగా చేసాం, ఇంట్ యూజ్ చేసాం. ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు ఫ్లోట్ యూజ్ చేసాం, రైట్. స్ట్రింగ్ యూజ్ చేసినప్పుడు STR యూజ్ చేసాం కన్వర్ట్ చేయడం కోసం. సేమ్ అదే విధంగా డిక్ట్ని యూజ్ చేసినట్లయితే మనకి ఆ 2 లిస్ట్ కాస్త ఇప్పుడు ఒక డిక్షనరీగా ఫామ్ అయింది. కేవలం ఇదొకటే కాదు, జిప్ ఒక పర్పస్, మీకు ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడు నాకు ఏ విధంగా రావాలంటే 1 1 ఈ విధంగా రావాలి, 2 ఈ విధంగా రావాలనుకోండి, ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను నేను 2 లిస్ట్ నుంచి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే జిప్ my list 1 my list 2 print str అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి నెంబర్స్ ఏమైనా ఉంటే, ఓకే ఇది ఆల్రెడీ స్ట్రింగ్ కదా, IN స్ట్రింగే, J అన్నది నెంబర్స్ కాబట్టి నేను ఈ విధంగా రిఫర్ చేయొచ్చు. ఓకే, లేకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేయలేదనుకోండి, ఈ పర్టికులర్ మై లిస్ట్లో ఉన్న 0th ఇండెక్స్ ఉన్న వాల్యూ, మై లిస్ట్ 2లో ఉన్న 0th ఇండెక్స్ ఉన్న వాల్యూ రెండింటిని కంబైన్ చేసి ఆ స్పెసిఫిక్గా తీసుకోవాలనుకున్నట్లయితే చాలా కష్టం అవుతుంది. ఓకే, కావాలంటే చూడండి ప్రింట్ డైరెక్ట్గా బ్లంట్గా నేను ప్రింట్ I, J అని ప్రొవైడ్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో 2 ఏమైంది, కరస్పాండింగ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్స్ మటుకే మనకు వచ్చాయి. ఓకే,
అర్థమైందా ఏ విధంగా జిప్ యూజ్ చేసి మనం అంటే లిస్ట్ ని యూజ్ చేసి డిక్షనరీ ఫామ్ చేస్తాం అన్నది. యెస్. ఈ రోజు ఇక్కడతో ఆపుతావా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ఒక పని చేద్దాం, ఒక డిక్షనరీతో ఆపేద్దాం. రేపు మీకు మండే సెట్స్ తో స్టార్ట్ చేద్దాం. మేబీ మండే మీకు పైథాన్ కంప్లీట్ అవుతుంది, ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే నుంచి నంపై స్టార్ట్ చేద్దాం. అండ్ కాన్సెప్ట్స్ లేవండి? హూప్స్ కాన్సెప్ట్స్ పైథాన్ అడ్వాన్స్ కాన్సెప్ట్ చివరిలో చెప్తాను, అది అవసరం లేదు మనకి. అవసరం లేదు అంటే అవసరం మిషన్ లేదు. లెర్నింగ్ కి మిషన్ లెర్నింగ్ అవసరం లేదు, మీకు ఓకే. చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే అడ్వాన్స్ సార్. కాన్సెప్ట్స్. ఓకే. డెకరేటర్స్, జనరేటర్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అవి అవసరం అవుతాయి ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఎక్కడన్నా, కానీ ఓకే. మిషన్ లెర్నింగ్ అయితే అవసరం లేదు. కానీ అంటే చూద్దాం, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ఇంటర్వ్యూలో అవి అంటే అడుగుతారా? అడగరు, ఆ కాన్సెప్ట్స్ రావు యాక్చువల్ గా. బట్ ఓకే. నేర్చుకోవడం మంచిది. అది చివరిలో మనకు మిషన్ లెర్నింగ్ అవసరం లేదు కదా, కాబట్టి చివరిలో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఒక సెషన్ ఉంటుంది. సరే సార్. ఓకే. ప్రస్తుతం మనకు అవసరమైన లైబ్రరీస్ మటుకు నేర్చుకొని వెంటనే ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళడం మన మెయిన్ ఎయిమ్. సరే సార్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? No, sir. ఓకే, నేను టూ ఫాస్ట్